పంచాయతీ మెట్లు ఎక్కలేని బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కేలా చేసింది తెలుగుదేశం పార్టీనేనని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను ముందుకు తెచ్చి ఏపీలో బీసీల నాయకత్వానికి ఎన్టీఆర్ పునాదులు వేశారని కొనియాడారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బీసీ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో బీసీలకు ఏదైనా కొత్త పథకం ప్రారంభమైందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనేనని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో వాళ్ళకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకొని వచ్చే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు. వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు స్వయంగా ఆయన పాదయాత్రలో ఆయన అప్పుడు చేసినటువంటి యాత్రలో చూశారు. అటువంటి వర్గాలు ఆదుకోకపోతే మనం రాజకీయాల్లోకి వచ్చి కూడా చేసినటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. మనం దృష్టి పెట్టాల్సినటువంటిది బీసీల మీదని ఆ రోజు రాజకీయంగా ఒక వేదిక కల్పించారు. బీసీలకు అప్పటి వరకు పంచాయతీ మెట్లు ఎక్కాలనంటేనే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అవమానాలు పడినటువంటి సందర్భంలో ఏకంగా పార్లమెంట్ మెట్లెక్కించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా బీసీలకు వెన్నుదన్నుగా తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూనే ఉంది. రాజకీయంగా ఆయన నందమూరి తారక రామారావు గారు ఒక పునాది వేస్తే మళ్ళీ అది సామాజికంగా మారడానికి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీలో మనం తీసుకున్నాం. ఆ రోజు రిజర్వేషన్లు ఇవ్వడం గాని, లేకపోతే బీసీలకి సంబంధించి పెన్షన్ల విషయంలో గాని, లేకపోతే వాళ్ళకి ప్రత్యేక బీమా కార్యక్రమం గాని, స్కూల్స్ గాని, విద్యా వైద్య వ్యవస్థలు గాని, ఇలా ఏ కార్యక్రమం అయినా మీరు తీసుకోండి, ఆదరణ లాంటి పథకాలు గాని, బీసీలకు సంబంధించి కొత్తగా ఒక పథకం ప్రారంభమైందనంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారి సమక్షంలో లేదా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మొదలయ్యాయని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.